జనసేన క్రియాశీల సభ్యత్వం జనసైనికుడి కుటుంబానికి అండ. తాడేపల్లిగూడెం టిడ్కో గృహ సముదాయాల్లో నివసిస్తున్న క్రియాశీల జనసైనికునికి జనసేన పార్టీ అండగా నిలిచింది. తాడేపల్లిగూడెంకు చెందిన కూరగాయల వ్యాపారి తిరుపతి వెంకటరమణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ కుటుంబానికి జనసేన క్రియాశీల సభ్యులకు అందించే క్రియాశీల సభ్యత్వం ద్వారా వచ్చే బీమా 5 లక్షల రూపాయలు అందించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం టిడ్కో గృహంలో నివసిస్తున్న తిరుపతి వెంకటరమణ తాడేపల్లిగూడెం మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసేవారు. వారి సతీమణి సూర్యకుమారి, కుమారుడు భాస్కర్ ఉన్నారు. జనసేన పార్టీ అంటే ఆ కుటుంబానికి చాలా ఇష్టం. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ అన్న అమితమైన ప్రేమ. పార్టీలో చురుకుగా పనిచేసిన తిరుపతి వెంకటరమణ లారీ యాక్సిడెంట్తో అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి తీరని లోటు కలిగింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ ప్రాంత జనసేన పార్టీ ఇన్ఛార్జితో పాటుగా కుటుంబ సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ని కలిసి తిరుపతి వెంకటరమణ అకాల మరణం గురించి ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే బొలిశెట్టి శ్రీనివాస్ అధిష్టానానికి వీరి బాధని తెలియచేయడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని అకాల మరణం చెందిన కుటుంబానికి బాసటగా పార్టీ ఉండాలని, క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వారికి 5 లక్షల రూపాయల పార్టీ బీమా పథకం ఇచ్చేలా రూపుదిద్దుకున్న జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన విధంగా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలు బీమా చెక్కును అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తిరుపతి వెంకటరమణ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. వెంకటరమణ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను ఇచ్చే విషయంలో నేను చొరవ తీసుకుని మీ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు. మీరు వాళ్ళు ఏం చెప్తే కాగితాలన్నీ నువ్వు దగ్గరుండి రాయించమ్మా, రాయించి వాళ్ళకి చెప్తే మీకు ఆ డబ్బులు ఒక 4-5 రోజుల్లో మీ అకౌంట్లోకి వస్తాయి. వెళ్ళి వచ్చేటప్పుడు శశికళ జనకళ రోడ్డులో యాక్సిడెంట్లో లారీ గుద్దే చనిపోయారు. అప్పటి నుంచి నా బాబు నేను రెక్కల మీదే బతుకుతున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, బొలిశెట్టి శ్రీను గారు నాకు సాయం చేసి నా బాబుకి నాకు 5 లక్షలు ఇచ్చారండి. వాళ్ళకి వందనాలండి. ఇంక నేను తిరిగేవారండి. చాలా ఇష్టంగా ఉండేవారు. చాలా ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ సభ్యత్వం తీసుకున్న మూల వేళ నాకు 5 లక్షలు వచ్చినాయి నా సాయానికి. ఇప్పుడు లారీ ఇన్సూరెన్స్ కూడా వస్తుందమ్మా నీకు. ఆ లారీ ఇన్సూరెన్స్ మీరు ఏ లాయర్కి ఇచ్చారు చెప్తే అది కూడా మేము ఫాలో అవుతాం. కాశీ చూడండి మరి ఎవరికి ఇచ్చారు కనుక్కో. మీ దగ్గరికి ఎవరన్నా సంతకాలు పెట్టించుకున్నారా? ఇన్సూరెన్స్ చేయించుకున్నా. అది వస్తుంది, అది ఆ డబ్బు కూడా వస్తుంది. పిల్లలు జాతర చూసుకో. 10th ఫెయిల్ అయిపోయాడు, ఆడిపోయారని బెంగతో పోయారు. మళ్ళీ రాయించమ్మా, మళ్ళీ రాయించు. అండి నా తాడేపల్లిగూడెం నియోజకవర్గం. నేను బొలిశెట్టి శ్రీని గారి వీరభిమాన్ని, అలాగే కళ్యాణ్ గారికి కూడా వీరభిమాన్ని. నేను జనసేన వాలంటరీ చేసిన కారణంగా ఇందులో మన తిరుపతి వెంకటరమణ గారు మార్చి 6వ తారీఖున కాలం చేయడం జరిగింది. ఆయన నా దగ్గర సభ్యత్వం తీసుకున్న వల్ల ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కళ్యాణ్ గారు 5 లక్షల చెక్కు ఈ కుటుంబ సభ్యులకు అందజేయమని వాళ్ళ సభ్యులను పంపించారండి. ఆయనతో ఒక సందేశం కూడా ఇచ్చారు. అది కళ్యాణ్ గారు ఒక సందేశం ఇచ్చారు. అది మీకు లిఖితపూర్వకంగా చదివేస్తుంది. శ్రీ తిరుపతి వెంకటరమణ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ ఆయన పార్టీకి అందజేసిన నిరాడంబర సేవలు, మరువలేని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది. ఆయన నాయకత్వం పట్టి మా పార్టీపై ఉంచిన నమ్మకం, దృఢకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శ, ప్రజల కోసం, సమాజం హితం కోసం
ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేనిది, విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుందని, ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి 5 లక్షల సాయాన్ని అందిస్తూ, ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి ఎంతో ఓటు కలిగిస్తుందని భావిస్తున్నాం. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారని ముందుగా సానుకూలంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెంబర్ అని ఇస్తే మీ అకౌంట్ ఉందా మీకు? మీ అకౌంట్లోకి వచ్చేస్తా డబ్బులు ఏమ్మా? ఇంకా ఉండాలి మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు తిరుపతి వెంకటరమణ గారు అకాల మరణం చెందడం, యాక్సిడెంటల్గా ఆయన మార్కెట్కి వెళ్ళి ఇంటికి కూరగాయలు తీసుకొస్తూ లారీ యాక్సిడెంట్లో చనిపోవడం పార్టీకి తీరని లోటుగా, అదేవిధంగా కుటుంబానికి చాలా విషాదం మిగిల్చి ఆయన వెళ్ళిపోవడం, దాన్ని మన జనసేన పార్టీలో సభ్యత్వం చేయించుకున్న ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా ఇది మేము ఆఫీస్ తెలియపరిచిన వెంటనే ఇన్సూరెన్స్ మాట్లాడి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎంతో కొంత సాయం చేయాలి, ఆ కుటుంబం రోడ్డు మీద ఉందని చెప్పి ఆయన 5 లక్షల రూపాయలు ఈరోజు మా టీం సభ్యులందరినీ కలిసి మరి పార్టీ ఆఫీస్ నుంచి కూడా టీంని పంపించి ఇక్కడ చేసిన వాలంటీర్తో సహా అందరూ బాధ్యత తీసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా జనసేన పార్టీ పట్టేటువంటి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జనసైనికుడు మనం ఇచ్చి భరోసా, జనసేన పార్టీలో జాయిన్ అయితే ఆ కుటుంబాన్ని భరోసా ఇచ్చే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి పరిస్థితిని మొట్టమొదట మనం ఇప్పుడు ఇవాళ కాదు, పార్టీ 2014లో మనం ఆ రోజు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 2019లో క్రియాశీలకంగా మనం ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మన జన సైనికులందరూ బాగుండాలనే ఉద్దేశంతో మెంబర్షిప్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5 లక్షల రూపాయలు మనం ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు తిరుపతి వెంకటరమణ గారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు మన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టీం సభ్యులు, మేము, వాలంటీరు, మా కార్యకర్తలు కాశీ గారు, పాలూరు వెంకటేశ్వరరావు, సుబ్బరాజు గారు, అదేవిధంగా మా పుల్లా బాబీ గారు, ఇక్కడ వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వారికి అందుబాటులో ఉంటాం. అదేవిధంగా వారికి ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించిన నేను కూడా మీతో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు